అహ్మదాబాద్లోని BAPS సెంట్రల్ ఆఫీస్ షాబాగ్ మందిరము. ఇవాళ మార్నింగ్ వచ్చాము. అద్భుతమైన నీలకంఠేశ్వర స్వామి అభిషేకము ఈ కింద ప్రాంగంలో ఉంటుంది. ఆ తర్వాత మందిర ప్రదక్షిణ, మందిర దర్శనం, మూర్తి దర్శనం అంతా అద్భుతంగా జరిగింది. ఈ స్వామినారాయణ భగవానికి జై. మన ప్రముఖ స్వామి గారికి 28 సంవత్సరాలప్పుడు దీక్ష ఇచ్చిన ప్రదేశము చాలా అద్భుతంగా ఇప్పుడు అంతా రెనోవేట్ చేస్తున్నారు. ఈ ప్రదేశం అంతా ఒకప్పుడు అసలు ఇంత స్పేస్ ఉండేది కాదు, చాలా చిన్న ప్రదేశం ఉండేది. అద్భుతమైన ఈ దర్శనం ఇవాళ మనకి భాగ్యం కలిగింది. జై స్వామినారాయణ భగవానికి జై. ఆమ్లివాలే పూలు వెనకాల వైపు అనమాట చాలా అద్భుతంగా పునరుద్ధరిస్తున్నారు. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. స్వామినారాయణ భగవాన్ కట్టించిన కాలాపూర్ అక్షరధామ్ మందిరము నరనారాయణుడు మూర్తులని ఈ స్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇవి స్వామినారాయణ భగవాన్ స్వయంగా ప్రతిష్ఠ చేసిన నరనారాయణ స్వామి మూర్తులు. ఇక్కడ హరికృష్ణ మహారాజు, భక్తిమాత, ధర్మదేవుడు మూర్తులను మనం దర్శనం చేసుకోవచ్చు. శ్రీ స్వామినారాయణ భగవానికి జై జై జై. కాలాపూర్ మందిరము. మన స్వామినారాయణ భగవాన్ ఇక్కడ మందిరాన్ని కట్టించడం జరిగింది. ఈ మందిరంలో విశిష్టత ఏంటంటే స్వామినారాయణ భగవాన్ స్వయంగా కట్టించడం ఒక ఎత్తు అయితే నరనారాయణుడు మూర్తి స్థాపన చేయడం జరిగిందనమాట ఈ మందిరంలో. అలాంటి అద్భుతమైన క్షేత్రానికి వాళ్ళు వచ్చాము. మన జీవితం ధన్యమైపోయింది. సాక్షాత్తు పూర్ణపురుషోత్తమ నారాయణుడు భూమండలం పైన కట్టించిన అద్భుతమైన మందిరానికి మనం వచ్చి అదొక అద్భుతమైన దర్శనం చేసుకున్నందుకు మనకి చాలా 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 ఆనందం. ఇంత అద్భుతమైన మందిర దర్శనం మనకి కలగడం కూడా పూర్వజన్మ సుకృతం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై జై జై. మేము 5 గంటలకి సారంగపూర్ వచ్చాము. ఇది శాస్త్రీజీ మహారాజు స్మృతి కట్టించిన మందిరము. ఇది వచ్చేసి ప్రముఖ స్వామి స్మృతి మందిరు. ఇది శాస్త్రీ మహారాజ్ స్మృతి మందిరు. ఇది సారంగపూర్లో శాస్త్రీజీ మహారాజు కట్టిన మందిరము. ఆ హారతి అయిపోగానే ఈ మెట్లపై నుంచి సాధువులందరూ నడుచుకుంటూ వస్తారనమాట. ఆ నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ పాదాభివందనాలు మనం తీసుకొని మా ఆశీర్వాదాన్ని తీసుకుంటాము. సో అద్భుతంగా ప్రాంగణం ఉంటుంది. ఇది సారంగపూర్ మందిరము. ఇప్పుడే హారతి అయింది. స్వామినారాయణ 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 స్వామినారాయణ. సంపూర్ణ పౌర్ణమి వెలుగులో ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ఇదంతా సాధువులు ఉండే ఆశ్రమం. ఇది వెనకాలనే పూజ్య మహాస్వామి గారి ఆశ్రమం ఉంది. ఈ యజ్ఞానికి, రేపటి యజ్ఞానికి ఈ కుర్చీలన్నీ కూడా రెడీ చేస్తున్నారు. రాత్రంతా అరేంజ్మెంట్ చేసేసి యజ్ఞకుండాలు ఆ వెనకాల కనబడేది హనుమాన్ మందిరం అనమాట. ఇండియాలోనే అతిపెద్ద మందిరము ఇది. ప్రముఖ స్వామి గారి స్మృతి మందిరం. నెమలిల చప్పుడు కూడా బాగా వినబడుతుంది. ఇది శాస్త్రీ మహారాజు స్మృతి మందిరం. ఇది స్వామినారాయణ భగవానికి జై. हाई स्कूल
భగవానికి జై. ఇప్పుడు సమయము రాత్రి దాదాపు 10:30 అవుతుంది. ఇప్పుడు మొత్తం రాత్రంతా కూడా ఇలా అద్భుతమైన రేపు మార్నింగ్ ఉదయం 5 గంటలకు జరిగే యజ్ఞ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా రాత్రంతా చేస్తున్నారు. ఇక్కడ పూజ్య సాధువులు ఎంతో నిమగ్నమై వారు స్వయంగా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ 2 స్క్రీన్లు కూడా డిస్ప్లేకి ఉంచారు. ఇంకా రాత్రంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ. జై స్వామినారాయణ భగవానికి జై.